నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. ఫోకస్డ్గా ఉన్నారు వాళ్ళు ఫోకస్డ్గా ఉన్నారు. అప్పుడు ఇంకా నేను అనుకున్న ప్రతి శ్రీధర్ అని ఒకరు, బాలచంద్ర గారు, రాఘవేంద్ర గారు, కోదండరామరెడ్డి, వీళ్ళు ఏం తీసేవాళ్ళు అనుకొని ఆ సీన్ అలా షాట్లు కాపీ కొట్టాను. దానికి బంగారు నంది నాకు బెస్ట్ అవార్డుగా వచ్చింది. కానీ సినిమాకి చేయలేకపోయాను. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని సినిమాలు దగ్గర ఒక్కొక్క ఇది రేపు వర్క్ తీద్దాం అనుకున్న దగ్గర మటుకు నేను చెప్పేవాడిని, ఇలా తీస్తే మనం ఇవాళ ఫినిష్ చేయొచ్చు, ఎందుకంటే నేను వెళ్ళిపోవాలి, నా స్వార్థం. ఇంకో సినిమా ఉంది అక్కడ. పొద్దునే ఉండే పాలకుల్లో ఉన్నాను. డైరెక్టర్ ఉండి రేపు పొద్దున్న తీద్దాంలే అన్నారు. కాదు, ఇలా చేద్దాం, బాగోకపోతే మనం చెన్నైలో చేసుకుందాం. సినిమాకి అదే హైలైట్, ఆ షాటే సన్సెట్ ఇది, అది నేను చచ్చిపోవటం అలాగా తీసాం. అప్పుడు ఇలాగ అప్పుడప్పుడు ఇలాగ పిచ్చి అంటారే, తేడాగా ఉందిరా అని డైరెక్టర్ అంటే నేను ఇలా చేద్దాం అని చెప్పి మధుసూదన్ గారని పెద్ద డైరెక్టర్, వి మధుసూదన్ గారు, ఆయనతో ఫస్ట్ కృష్ణరాజు గారు శివమెత్తిన సత్యం సినిమా పేరు. నేను లోపల కొత్త కదా, మధుసూదన్ పెద్ద డైరెక్టరు అని కృష్ణరాజు గారు చనువు, మధుసూదన్ గారు నాకు అసలు తెలియదు ఎవరో కూడా. ఆయన హాయ్ 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 అంట సెట్ లోపలికి వెళ్ళిపోయాను. నేనేంటే 1 and 2 ఇచ్చింది వాళ్ళకి ఆ బ్రేక్లో, ఆ 1 and 2 చేసి వెళ్ళిపోవాలి. హాయ్ అని వెళ్ళిపోయాను, డ్రెస్ వేసుకున్నాను, మేకప్ అలా ఉంది. సీనయ్య అని అసోసియేట్ డైరెక్టర్, ఫైల్ రిటర్న్ చూసుకున్నాను, డైలాగ్ తీసుకున్నాను, రెడీ అన్న. వచ్చాడు ఆయన మధుసూదన్ గారు లోపల. డైలాగ్ చూసుకున్నావా? చూసుకున్నాను. ఓకే రెడీ, స్టార్ట్ కెమెరా అన్నారు. 2 లైన్లు 4 లైన్లు చెప్పేశారు, కట్ అన్నారు. ఏ సార్ అన్న, డైలాగ్ చూసుకున్నాను. బాగా చెప్పానే, మనకు అది మన సైడ్ అంటే అసలు ఏం చెప్పాడు, ఏ తప్పు ఉండదు, ఆ దీంట్లో ఉన్నాం మనం. బాగా చెప్పానే అన్న, ఏ డైలాగ్ చూసుకో. ఎంత సీరియస్, నాకు డంగని అయింది, తేడా వచ్చింది అని భయం వేసింది. సినయ్య ఏంటి నేను దొబ్బుతున్నాడు, డైలాగ్ ఏంటి, నువ్వు డైలాగ్ చూసుకో. ఆయన పెద్ద ఆయన కూడా చూసుకొని ఏం లేదు, వెళ్ళాను. సార్ రెడీ అన్నాను. మళ్ళీ అదే డైలాగు 2 లైన్లు చెప్పారు, కట్. డైలాగ్ చూసుకున్నావా? ఏదో తేడా ఉంది, 4, 5 అయిపోయింది. ఇక అసలు అప్పుడు టేక్ 1 ఆర్టిస్ట్ అంటే గొప్ప. అప్పుడు టపటపట వెళ్ళిపోయేవాడు అసలు. ఈయన 5 టేకులు అయిపోయినాయి, ఏం చేయాలో 5 నిమిషాలు నాకు టైం ఉన్నాను. బయటికి వెళ్ళాను. కృష్ణరాజు గారు ఆయనతో ఒక ఫీట్ ఉంది, ఆ ఫీట్ మీద చేతుల్లో పెట్టుకుని 355 సిగరెట్ ఉంటుంది ఎప్పుడు, అది తీసుకొని సిగరెట్ వెలిగించేసి టపటప కొడుతున్నాను. ఏంట్రా కొత్త అలవాట్లు అన్న, ఏదో తేడా ఉంది, కొత్త అలవాట్లు కాదు, నాకు దుబ్బుతున్నాడా, నాకే టైం అవుతుంది. అరే ఆయన ఎవరో తెలుసా నీకు? నాకు తెలీదు, డైరెక్టరు, చాలా పెద్ద డైరెక్టరా, నాగేశ్వరరావు గారిని ఇలా పోయించాడు. నువ్వేంట్రా హాయ్ అని లోపలికి వెళ్తాను. అదే నా తప్పు, ఓకే నాకు వదిలేండి ఇంకా అని నేరుగా వెళ్ళి ఫైల్ ఇటీసాను అన్నాను. ఫైల్ తీసుకున్నాను, ఆయన కాళ్ళ పెట్టి అక్కడ కాళ్ళ దగ్గర కూర్చొని ఇప్పుడు డైలాగ్ చెప్పండి అన్న. నేను చెప్పేది అవును తప్పు అంటున్నారుగా, చెప్పండి ఇప్పుడు. ఏడ్చేవాలే, పోయి డైలాగ్ చెప్పు. సింహం కుందేలు దగ్గరికి కాళ్ళ దగ్గరికి కూర్చుంటే ఎలా నవ్వుద్ది, ఒక ముసి నవ్వుడు. ఎరా ఇప్పుడు వచ్చావు కాళ్ళ దగ్గరికి వెళ్ళి డైలాగు కావాలి. నేను తప్పులు చెప్పా, ఒత్తులు లేవు, దీర్ఘాలు లేవు, ఏదో చెప్పాను అంతే. ఆ డైలాగ్ మొత్తం తప్పు చెప్తున్నాడు. కట్ అని నువ్వు వెళ్ళిపోవన్నాడు. ఈయన సీనయ్య వచ్చి ఆడు మొత్తం తప్పులు చెప్తున్నాడు డైలాగులను. అది వేరే షూటింగ్, నువ్వు డబ్బులు చూసుకో, డబ్బింగ్ చెప్పుకో, డబ్బింగ్ చెప్పు. వెళ్ళిపోయా. ఒక చిన్న పని అంటే పెద్దవాళ్ళు వాళ్ళకి చిన్న హామం అంటారే, మనకు లోపల ఏమి లేవు, మనం ఏం తప్పు చేసాం మన ముందు తెలుసుకోవాలి కదండి. ఇది ఆయన అహంగాన్ని మనం తగ్గించాలి. మనకి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ఎక్కడ ఓకే పోలేదు ఫస్ట్ టైం మాట. నేను అది సరదాగా అది అయిపోయింది. తర్వాత ఆయన డైరెక్షన్
ఇంకోసారి చాలా సినిమా చేశాను. ఆయన ఇంకా అప్పుడు ఏజ్ అయిపోయింది, పెద్ద ఆయన. పల్లెటూరు విలేజ్ నర్సాపూర్ దగ్గర 2 days అడిగారండి మసూర్రావు గారు. 2 days ఏంటయ్యా, పైగా నర్సాపూర్ ఇక్కడైతే 3 సినిమాలు చేసుకుంటాను నేను, మీరే వెయ్యాలంట, మీరు తప్ప ఇంకెవ్వరిని వద్దంటున్నాడు, ఏం చేస్తారో నాకు తెలియదు, 2 days కావాలని. సరే ఫోను ఇవ్వండి, మాట్లాడాను. అరే అది 3 రోజులు చేయాలరా, నువ్వు బిజీ అని నాకు తెలుసు, 2 రోజులు చేసి వెళ్ళిపో. కాదు సార్ ఇక్కడ ఆల్రెడీ కమిటీ ఉన్నానండి, మీరు సడన్గా అడుగుతున్నారు, నాకు తెలియదు, ఏం చేస్తారు రా అని. సరే ఇక్కడ చెప్పేసా, ఆయన వస్తే మీ షూటింగ్, లేదంటే ఇలా ఉంది పెద్ద ఆయనతో మటుకు నేను చెప్పలేను అని వెళ్ళిపోయాను. పొద్దున్న వెళ్ళడంతోనే 7ంటికి ఎప్పుడు వెళ్ళిపోయాను లొకేషన్కి. ఏంట్రా 2 రోజులు ఉండలేవా అని. కాదు సార్ వీలైతే సీన్లు చూసుకో ఒకసారి అన్నాడు. చూసి 7-8 సీన్లు ఉన్నాయి. వాళ్ళు మ్యాక్సిమం 2-3 ప్లాన్ చేసుకుంటారు, 4 ఏమో. సరే స్వామి గారు ఏం చేద్దామన్నాను, చేసేద్దాం కానీ విఎస్ఆర్ స్వామి గారు ఆయనతో బాగా ఇంకా చదువు నాకు, చేసేద్దానే ఎంతవరకు అవుద్ది తర్వాత చూద్దాంలే అన్నాడు. ఆయన భరోసా ఇచ్చాడు. ఫస్ట్ షార్ట్ లెంత్ షార్ట్ పెట్టాడు, ఒకటే సీన్ ఒకటే షాట్. కాంచన గారు నా వైఫ్ క్యారెక్టర్. అసలు ఆవిడ చాలా పెద్ద ఆర్టిస్ట్ అప్పటికే, మేము బచ్చాక వైఫ్ మళ్ళా ఏదో రంగులు సున్నం పూసారు, అయిపోయింది, మీరు పెద్దవాడు అయిపోయారు, మసోడం అయిపోయింది అప్పటికి. సరే మధ్యలో అక్కడ డైలాగు ఆవిడ రాల పాపం, ఫైల్ తీసుకు ఇస్తే కొట్టాడు. నేను దగ్గరికి వెళ్ళి ఫైల్ అన్ని తీసి ఆయన ఒళ్ళో పెట్టి, ఆవిడ మా దృష్టిలో దేవత. మాలాంటి ముందు ఆయన ఫైల్ తీసుకొడితే ఏంటండి మీ వయసు అయిపోయింది అంటే ఎవరు మళ్ళీ వెనకుండా మెల్లిగా చెప్పాలి, వయసు ఏం చేద్దారా, నువ్వే పంపించాలి, నువ్వే మా సాయంకాలం కాదు రేపు కాదు ఎల్లుండి ఉంటా, సరేనా మీకు ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు. మీరు రిలాక్స్గా కూర్చొని ఎన్ని తీస్తారో అన్ని తీయండి స్వామి, వీడు తీస్తాడు కానీ నేను బయట కూర్చుంటాం. వెళ్ళిపోయాడు. సరే స్వామి గారు ఏమయ్యా ఏం చేద్దాం అన్నాడు. చేద్దామని అన్న, ఆయన లేకుండా చేద్దానండి, ఆయన అన్న ఇచ్చాడుగా అభయం అని. అమ్మ నేను చేస్తాను ఏమనుకోద్దమ్మా, పర్లేదు బాబు చేద్దాం, ఆ ఫైల్తో కొట్టించుకోవడానికి ఇది బెటర్ కదా అన్న. దీంట్లో పాపం ఆవిడ బిక్క తెచ్చిపోయింది పాపం, అంత పెద్ద ఆవిడ అంతమంది ముందు. సరే టపటపట 4ంటికే అన్ని సీన్లు అయిపోయింది. అయిపోయిన తర్వాత స్వామి గారు ఏం చేద్దాం, ప్యాకప్ చెప్పు. నేను చెప్పను, నువ్వు చెప్పు. అది కూడా చెప్పరు ఆయన. కాదు ఆయన చెప్పడానికి, ఆయన చెప్పాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇది ఎప్పుడు 2 రోజుల ప్లాన్, మేము అయిపోయింది ఏం చేద్దామంటే నువ్వు వెళ్ళి చెప్పు. సో మెల్లికి వెళ్ళి కాడ దగ్గరికి వచ్చారు. సార్ ఇప్పుడు సీన్లు ఏమైనా మిగిలితే మరి, కాదురా ఇవాళ ఎంతో లేట్ అయితే అయింది, నువ్వు రేపు పొద్దున్న షూటింగ్ అంటున్నావు కదా, చేసి వెళ్ళిపో, అది మ్యాక్సిమం అయిపోవచ్చండి. అయిపోవచ్చు ఏంటి, అదే అండి లాస్ట్ సీను చేస్తున్నాను, అప్పటికే లోపల అయిపోయింది, లాస్ట్ సీన్ చేస్తున్నాను అందుకని. అంటే మొత్తం చుట్టేసావా సార్, చూడండి లేదంటే స్వామి గారిని అడగండి, లేదంటే మనం మళ్ళీ చేద్దాం, ఆ డబ్బంతా నాది అని చెప్పా. సర్లే చేసావు కదా, చేసేది. స్వామి ఏంటి అన్నాడు, మీకన్నా బాగా తీసాడు అన్నాడు ఆయన చనువు మీద. అంత మహానుభావుడు ఆయన కదా, మామూలు జనరల్గా ఆయన వాడుకున్న ఫ్రెండ్స్తో అన్నారు. ఆ తర్వాత అలాగే చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ చెప్పేవాడు, ఏదైనా మనకు తేడా కొట్టుద్ది అనుకుంటే వాడు బాబు ఇలా చేసుకుంటే బెటర్ ఏమో అని అలాగే డైరెక్షన్ చేశాడు. ఓన్గా మటుకు ఎప్పుడు చేయడం అంత అవకాశం రాల. తర్వాత ఓన్ సినిమా మా ఇంటి ప్రమాణం సినిమా చేశారు. దాంట్లో చంద్రమోహన్, నూతన్ ప్రసాద్ అందరూ యాక్ట్ చేశారు, చిరంజీవి కూడా యాక్ట్ చేశారు, శరత్ బాబు యాక్ట్ చేశారు, అందరూ యాక్ట్ చేశారు. దాని తర్వాత సినిమా చేద్దాం అనుకుంటే అది ఎట్లా ఫ్లాప్ అయిపోయింది. ఇక మా చేతులు మా ఆవిడ ఉండి ఇంకా చాలు చేసిన చాలు, చేతులు కాల్చుకుని చాలు ఆపేయడానికి, ఇంకా అది దాని మీద ఇంట్రెస్ట్ పోయింది. తర్వాత ఇదేం టెలిఫిలిం కదా అని చేశాను అన్నమాట.
దాని తర్వాత అప్పుడు ఏం చేసామంటే ఉదయం పొద్దున ఆ నలుగురు పిల్లలకి నేనే స్నానాలు చేయించడం, నేనే వాళ్ళకి డ్రెస్సులు వేయటం. వాళ్ళ పేరెంట్స్ అనేది గ్లాస్ మంచిళ్ళు ఇవ్వరండి వీళ్ళు ఇంట్లో మాకు. అసలు మీతో ఇలా ఎలా చేస్తున్నారు నా సౌండ్ వినగా నా వైపు తిరిగేవాడు. ఒక ట్రాలీ షాట్ పెట్టాను పెద్దది, ఈ చివరి చివరి దాకా. ఫస్ట్ ఒకడు డోలకు వాయిస్తుంటాడు, ఒకడు హార్మోని వాయిస్తుంటాడు, మోతారు ఒక కొండ మీద పట్టుకుని ఒకటి తబలా వాయిస్తాడు. ఇలా గోడ పైన అన్నమాట, కింద అడ్డైతే పడిపోతారు. కూర్చోబెట్టాలి వాళ్ళని. వాళ్ళని అక్కడ కూర్చోబెట్టాను, షార్ట్ తీస్తున్నాను. ఈ లాస్ట్ వాడికి ఎవడో బాయిగాడు కాఫీ ఇచ్చాడు, అడ్డు కొట్టాలి. జనం అక్కడి నుంచి ఒక 100 మంది 200 మంది జనం వస్తూ ఉంటారు ఫైట్కు ఈడ మీదకి. వీడు చూసి ట్రైల్ వచ్చేస్తుంది, వీడు అని అంటున్నాను అని అది చూసి ఇలా పడేసాడు. ఆ కోపం గ్లాస్ పడేసాడు, షార్ట్ టకటకట వాయిస్తున్నాడు. ఉన్నాయి వీళ్ళు ఇంత కళాకారులు ఉన్నారా బాబు అని చెప్పి ఇలాంటి బాగా హెల్ప్ అయింది వాళ్ళ దగ్గర చేయటం వల్ల, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర చేయటం వల్ల అర్థం చేసుకోవడం అనేది. దానివల్ల వాళ్ళు మెయిన్గా ఆ పిల్లలు నాతో పాటే పడుకోబెట్టేపోను ఈయన చేసి పొద్దున 7 గంటల రాత్రి 1 గంట 2 అయినా యాక్ట్ చేసేవాడు, ఏమి నిద్రపోయేవాడు కాదు. ఆ తర్వాత సినిమా అయిపోయింది, టెలిఫిల్మ్ మొత్తం అయిపోయింది. ఇంటికి వచ్చేదా వారం రోజులు అన్నం తెలియదు, నిద్రపోతా ఉన్నాను, ఏం తీసుకునేవాడు కాదు. ఆ వారం రోజులు పడుకోవటమే. మావిళ్ళు అయిపోయేది, అన్నం వండి అంటే పెట్టు అంతే, పడుకున్నాడు. 7 రోజులు చెప్పింది నేను మామూలు అయిన తర్వాత, ఇంకెప్పుడు మీరు డైరెక్షన్ చేయబాకండి అని. యాక్చువల్గా ఆ సినిమా తీయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఆ సాహస బాలలు